హలో అండి, హాయ్ అండి. ఇవాళ చూసుకుంటే 22వ తారీఖు నైటు, శనివారం నైటు స్టార్ట్ చేశాను అనమాట. నేను ఇప్పుడు టైం చూసుకుంటే 11 అవుతుంది. ఇప్పటికి ఎయిర్పోర్ట్ వస్తున్నాను. ఎయిర్పోర్ట్ లోపల నుంచి ట్రిప్ తీసుకుందామని ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను అనమాట. మనం వాళ్ళ డ్యూటీ మనం స్టార్ట్ చేయడమే ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. వాళ్ళ లోపల రాగానే మనకి పిన్ పడిపోయింది. టైం చూసుకుంటే మనకి 11 అవుతుంది. హాయ్ అండి, మనం ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు స్టార్ట్ చేసాము. రావడం ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ చేసాము. టైం చూసుకుంటే మనకి దగ్గర 11 అవుతుంది. మనం ఇప్పుడే వాళ్ళ ఫ్లోటింగ్ అయితే లోపల ఏం లేదు. వాళ్ళ 11కి ఏంటి జనం లేదు. మొన్న అయితే అసలు ఫుల్గా కటకట ఫుల్గా వెళ్ళినారు. వాళ్ళు ఏంటో జనమే లేరు. ఇప్పుడే మెల్లమెల్లగా వస్తున్నారు. చూద్దాం ఇలా ఎలా ఉంటుందో. నిన్న చూసాం కదా ఎలా ఉందో. వాళ్ళు చూద్దాం ఎలా ఉంటుందో మనకి. హలో, మనం ఇప్పుడు చూసుకుంటే మనం ఎయిర్పోర్ట్ నుంచి దగ్గర 2 ట్రిప్పులు చేశాను. అంటే ఎయిర్పోర్ట్ నుంచి మనం ఇవాళ స్టార్ట్ చేసింది ఎయిర్పోర్ట్ నుంచి మనకి ఒక ట్రిప్ పడింది. అక్కడ తర్వాత మనం మెహదీపట్నం దగ్గరలో పడింది అనమాట. అక్కడ నుంచి ఒక 2 ట్రిప్పులు చేశాను. చిన్న చిన్న 100 ట్రిప్ 2 చేశాను. మళ్ళీ చేసిన తర్వాత ఏం చేశానంటే ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాను నేను. ఎయిర్పోర్ట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ గ్యాస్ కసి పట్టించుకొని మళ్ళీ వెళ్ళి నుంచున్నాను. 2 లోపే నాకు ట్రిప్ పడింది. ఆ ట్రిప్తో కలిపితే మనకి మొత్తం 2 ట్రిప్పులు కంప్లీట్ అయిపోయాయి. అలాగే మనకు 2 లోపు చేసాం కాబట్టి ఒక 300 వచ్చాయి. అలాగే నిన్న 6 ట్రిప్లో మనం 2 ట్రిప్పులు మిస్ అయిపోయి 2 ట్రిప్పులు చేయలేదు. ఆ 2 ట్రిప్పులు కూడా కంప్లీట్ అయిపోయాయి. అంటే ఆ ట్రిప్పుల్లో మాకు చేస్తే మాకు 500 వస్తాయన్నమాట. దాంట్లో నిన్న మనం అంతకుముందు చేసినవి 4 ట్రిప్పులు, 2 ట్రిప్పులు బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్ అయిపోయింది వాళ్ళ. అంటే వాళ్ళ ప్రొఫెషన్ డబ్బులతో కలిపి ప్రొఫెషన్ డబ్బులు, ఆ డబ్బులు ప్లస్ అదే 6 ట్రిప్ చేస్తే వచ్చిన 500 ప్లస్ మనకి 2 ట్రిప్ చేస్తే వచ్చే 300 కూడా మనకు వచ్చాయన్నమాట. ఇప్పుడు మనకైతే ఇక్కడ చూపిస్తాను చూడండి. మనకి లాస్ట్ ట్రిప్ మనకి ఇక్కడ పడింది అనమాట. లాస్ట్ ట్రిప్ అంటే ఇప్పుడు చేసిన దాంట్లో ఎయిర్పోర్ట్ 2 ట్రిప్ ఇక్కడ పడింది చూపిస్తాను. ఇక్కడ ఎక్కడ అంటే మన నేరేడ్మెట్ ఆడ పడింది, దగ్గరలో పడింది. టైం చూసుకుంటే 2:50 అవుతుంది దగ్గర. అంటే 3 వస్తుంది అనమాట. ఇవాళ మేము చేసిన ట్రిప్పులు ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ చేసిన ట్రిప్పులు మనకు ఫస్ట్ ట్రిప్ మనకి స్టార్ట్ చేసింది ఈ ట్రిప్ మనకట. ట్రిప్ చూసుకుంటే మా క్యాష్ కట్టెడ్ అయితే ఇంత మనకు వచ్చింది 431 రూపాయలు. ఓకేనా. ఆ తర్వాత మనకి ఇంకో ట్రిప్ పడింది అక్కడ, చిన్న ట్రిప్పే. క్యాష్ కట్టెడ్ ఇంత అయితే మనకి అమౌంట్ వచ్చింది ఇంత 11:42కి పడింది అనమాట. మనకి 12కి మనకి ఇంకో ట్రిప్ పడింది చిన్నది. క్యాష్ కట్టెడ్ ఇంత మనకి అమౌంట్ వచ్చింది ఇంత 100 రూపాయలు మనకి. ఓకేనా. అక్కడ నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాను. గ్యాస్ అయితే లేదండి, మనకు గ్యాస్ దొరకలేదు. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి పట్టించాను నేను. రెండో ట్రిప్ కోసం వెళ్ళా కదా ఇంటికి, ఎయిర్పోర్ట్కి వెళ్ళా కదా, అప్పుడు గ్యాస్ పట్టించాను. ఇదొకటి ఎయిర్పోర్ట్ది. ఇంకా స్టార్టింగ్ ఒక ట్రిప్ చేసాము. 2 ట్రిప్పులకి మనకి అమౌంట్ 300 వచ్చింది. అలాగే నిన్న అంటే మార్నింగ్ వరకు చేసింది, ఇవాళ మార్నింగ్ వరకు చేసింది 4 ట్రిప్పులు అయిపోయాయి మనకి ఎయిర్పోర్ట్. ఇంకా 2 ట్రిప్పులు బ్యాలెన్స్ మిగిలాయి. ఇవాళ బ్యాలెన్స్ కూడా చేశాను అనమాట. ఎలా అంటే ఇదిగోండి, 4 ట్రిప్పులు చేశాను చూపించాక. మీరు దీని బ్యాక్ వీడియో చూసుకుంటే 4 ట్రిప్పులు అయిపోయి ఇంకా 2 ట్రిప్పులు చేస్తే మాకు 600 వస్తాయి అనమాట. అదిగో ఇది 11 PM ఒకటి, 2 లోపు చేయాలి మనకి. 2 లోపు అయిపోయింది అనమాట. అదిగోండి ఇది. దీనికి మనకి ఈ 2 ట్రిప్పులు చేసేందుకు 300 ప్లస్ అంతమంది 4 ట్రిప్పులు ప్లస్ ఈ 2 కలిపి ఆ ట్రిప్పులు ఆ 6 ట్రిప్స్ కంప్లీట్ చేస్తే ఇది. ఓకేనా. 6 ట్రిప్స్ కంప్లీట్ చేస్తే ఇంత మనకి మాకు టైం ఇచ్చాడు చూడండి. ఈ కోటా జూన్ ఈ టైం వల్ల అయిపోయింది మనకి. టైం అయితే 24 తారీఖు ఉంది. అదిగో 24 తారీఖు వరకు ఉంది మనకి టైము. కానీ ఈ మధ్య లోపే అయిపోయింది అనమాట మనం. అలాగే ఇదో కోట. ఓకేనా. ఇది కూడా మనకు 2 లోపు అయిపోవాలి మనకి. చూడండి 23 తారీఖు 2 లోపు అయిపోవాలి. ఈ ట్రిప్ కూడా మాది అయిపోయింది అనమాట. ఈ కోట కూడా పూర్తి చేశాను. ఓకేనా. ఇది మనకి వాళ్ళ బోనస్ డబ్బులే మనకి మొత్తం 300 ప్లస్ 500 300 మాకు 700 వచ్చాయి. అలాగే ఈ ట్రిప్ మొత్తం 4 ట్రిప్పులు చేశాను ఇంకా. అంటే ఇదొకటి, ఎయిర్పోర్ట్ 2 చిన్న ఇదొకటి చేశాను అనమాట. ఓకేనా. హలో అండి, ఇప్పుడు మాకు చిన్న ట్రిప్ పడింది. నాకు 111 రూపాయలది 10 రూపాయలది పడింది మనకి. చిన్న ట్రిప్పే కానీ దగ్గర 7 కిలోమీటర్స్ వదలాలి. 15 నిమిషాలు పని చూపిస్తుంది మనకి. తీసుకున్న తర్వాత ఏమైందంటే ఇక్కడ నేర్మెటనే ఇప్పుడే పడింది ట్రిప్పు. ఇద్దరు ఎక్కారు. వాళ్ళేమో సీట్లు ఇక్కడ ఈ సీట్ ఏమో ఫోల్డ్ చేసుకోమన్నారు. కాదు సార్, అది ఫోల్డ్ చేసుకోవడానికి కష్టం నడపాలంటే. కాదు, కాసేపు వరకు మనిషి కూర్చునే వరకు ఇబ్బంది లేదు అంటే ఓకే అన్న. మామూలుగా ఆమె కూర్చోడమే, ఆమె ఇంకా రాలేదు మేడం గారు. సార్ కూర్చొని ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు. అంటే నేను బుక్ చేసిన ఎంతసేపు కూడా మీరు రాలేదు అది ఇది అంటున్నారు. సార్ లొకేషన్ మీరు తప్పు పెట్టారు, అక్కడ పెట్టారు. ఇప్పుడు మీ బుకింగ్ రావాలి, నేను చూసుకొని రావాలి. మామూలుగా 500 మీటర్స్ డిస్టెన్స్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉన్నాను. దగ్గర 1/2 కిలోమీటర్ అనమాట. నేను చూసుకోవాలి రూట్ ఏంటనేది. అప్పుడు రావాలంటే 2 నిమిషాలు పట్టింది అవడానికంటే
ఇక్కడే ఉన్నారు, రావడానికి 30 సెకండ్లు పట్టిద్ది రావడానికి, హాఫ్ కిలోమీటర్కి. మీరు 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 పని చేయరు, పడుకుంటారు, అది ఇది అంటున్నాడు. ఇంకా మాట్లాడారు. అప్పటికి నా మైండ్ పాడైపోయింది. ఆయన అని ఓకే పర్వాలేదని కాస్త ఓర్పుగా ఉన్నా అనమాట, ఏం మాట్లాడలేదు. అది కాదు సార్ మీరు అని చెప్పి తర్వాత ఏమైంది, కూర్చున్నారు, ఇంకా మాట్లాడుతున్నాడు మనిషి. అంతలో ఆమె వైఫ్ వచ్చింది, ఇంకా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, ఇది అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నారు. అది సార్ మీరు ఎక్కువ మాట్లాడదు సార్, ఎక్కువ మాట్లాడితే నేను ట్రిప్ క్యాన్సిల్ చేస్తాను, మీకు ఇక్కడే ఆపేస్తాను అని చెప్పాను. అంటే నేను హాఫ్ కిలోమీటర్ రాలేదు, మళ్ళీ వెళ్ళి అక్కడే దించేశాను. వద్దు సార్ మీరు ఎక్కువ మాట్లాడతారు, మీరు 8,20,000 పెట్టి ఎంత బండి 8,20,000 పెట్టి బండి కొనుక్కుంది, మీరు చెప్పింది పెద్ద వింటాం కదా సార్, మామూలుగా మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, వద్దు సార్ నాకు మీ ఇక్కడ దింపేస్తాను చెప్పి అక్కడ దింపేసి ట్రిప్ క్యాన్సిల్ చేసి రైడర్ బిహేవియర్ నాట్ అని చెప్పి వచ్చింది దాంట్లో, అది కొట్టేసి ట్రిప్ క్యాన్సిల్ చేశాను. ఎందుకంటే మనం ఒకరి కింద పని చేస్తుంది, 100 రూపాయలు ట్రిప్ చెప్పాను, 100 రూపాయలు ట్రిప్ కోసం ఆమె ఎంత మాట్లాడేదని. ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడేస్తున్నారు ఇద్దరు. ఆ వైఫ్ కూడా అటాక్ మాట్లాడింది. ఇంకా ఏంటని చెప్పి ఇంకా ఏంటి వీళ్ళు గొడవ వినేది. ఇప్పుడు ఇంత బండి కొనుక్కొని ఎంత నైట్ పూట అంత కష్టపడి పని చేస్తుంటే మేము, వాళ్ళు వచ్చి మాట్లాడే మాటలు ఇలా ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఏం తెలియదు, అర్థం కావట్లేదు. వాళ్ళకి ఏముంది, జాబులు చేస్తుంటారు, వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. అలాంటి వాళ్ళ మీద వాళ్ళు చిన్న చూపు అనమాట. అలాంటి వాళ్ళకి పని చేయకూడదు. ఇంకా కావాలని క్యాన్సిల్ చేసి ట్రిప్ పక్కన పడేశాను అనమాట, వదిలిపెట్టేశాను. వాళ్ళ ఇంటికి దింపేశాను. ఇంకోటైతే రోడ్డు మీద దింపేసేవాడు, నేను తీసుకెళ్ళి కనీసం ఇంటి దగ్గర దింపేసి వచ్చేసాను అనమాట. అప్పుడు ఇలాంటి వాళ్ళు తగులుతారు. నాకు ఇదే ఇప్పుడు దాకా నేను చేసిన 6-7 నెలల్లో నాకు ఇదే ఫస్ట్ టైం ఇలాంటి మనుషులు దొరకడం, ఇలాంటి ట్రిప్పులు అదే వదిలిపెట్టి క్యాన్సిల్ చేసి వచ్చాను అనమాట. ఇలాంటి వాళ్ళు అసలు మామూలు కాదు. అసలు మొహమాట పడొద్దండి. మనం పని చేస్తుంది, కష్టపడి పని చేస్తున్నాం, రూపాయి సంపాదించుకుంటుంది పరువు కోసం, అదే ఇలాంటి కోసం. ఇంకా వాళ్ళు అది అంత మరింత కింద పరిచి మాట్లాడితే అసలు ఊరుకోకూడదు. అందుకే ఫస్ట్ టైం ఇదే జరిగిందనమాట. ఏదైతే దింపి క్యాన్సిల్ చేసి పక్కన పడేసే వాళ్ళకి దింపేసి వచ్చేసాను అనమాట. మళ్ళీ కూర్చున్నా, చూద్దాం ఏం ట్రిప్ పడుతుంది. అది 100 రూపాయల ట్రిప్, పెద్ద ఇబ్బంది లేదు మనకి. చూపిస్తా చూడండి, క్యాన్సిల్ చేసింది ఈ ట్రిప్పే. అక్కడే పడింది సైనిక్పూర్, మళ్ళీ అక్కడే దింపేశాను. తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఇంటికాడ దింపేశాను అనమాట. అదిగో క్యాన్సిల్ ట్రిప్. టైం చూసుకుంటే మనకి 3:10 అవుతుంది. కూర్చున్నాను అనమాట. మనకి నైట్ ఇలా ఉండిద్ది అనమాట. మనకి ఇదే ఫస్ట్ టైం నాకు అవ్వడం. ఆ తర్వాత ఏమైందంటే, నాకు ఆ ట్రిప్ వాళ్ళది క్యాన్సిల్ చేశాను కదా నేను ఇలా అని, వాళ్ళు ఎక్కువ మాట్లాడారని. ఆ తర్వాత ఏమైందంటే ఇంకో ట్రిప్ పడింది నాకు, తీసుకున్నాను. వెళ్ళే లోపే నాది ట్రిప్ క్యాన్సిల్ అయింది. ఏంటబ్బా వాళ్ళు క్యాన్సిల్ చేశాను అనుకున్నా. చూస్తే మెసేజ్ వచ్చింది, మీ అకౌంట్ తాత్కాలికంగా ఇది నిలిపేయబడింది, 10 నిమిషాల వరకు హ్యాంగ్ చేయబడింది అని చెప్పి ఇలా వచ్చిందనమాట. కానీ నాకు మైండ్ పాడైపోయింది. నేను ట్రిప్ క్యాన్సిల్ చేశాను కదా, వాళ్ళ ప్రాబ్లం అని చెప్పాను, రైట్ బిహేవియర్ అని చెప్పి, అయినా నాకు ట్రిప్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి నాకు మైండ్ మామూలుగా లేదు, ఇంకా పాడైపోయింది. ఆ తర్వాత మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఏమైందంటే, మళ్ళీ అకౌంట్ అనేది మాకు మెసేజ్ వచ్చి మళ్ళీ యాక్టివ్ అయిందనమాట. చూడండి, ఈ 2 మెసేజ్లు ఇవే. ఒకటి ఏదైనా ఒకటి బంద్, ఒకటి 15 మినిట్స్ ముందు అదే ఇలా వచ్చిన తర్వాత మనకు బంద్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 15 మినిట్స్ తర్వాత మళ్ళీ నాకు మెసేజ్ వచ్చి మళ్ళీ నా అకౌంట్ అనేది యాక్టివ్ అయిందనమాట. హ్యాంగ్ అయిపోయిందంట 1 మంది. 15 నిమిషాల తర్వాత ఆన్ అయింది, కానీ ఏం ప్రయోజనం అండి. అది వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు చేసి మాట్లాడిన తర్వాత నేను మా అకౌంట్ ట్రిప్ అనేది క్యాన్సిల్ చేసింది. ఆయన మా అకౌంట్ వాడు హ్యాంగ్ చేశాడు. కస్టమర్కి ఇచ్చే ఇది కూడా మాకు ఇవ్వట్లేదు ప్రిఫరెన్స్. ఎక్కువ డబ్బులు సంపాదించి పెట్టేది మేమే వాళ్ళకి. మేము సంపాదించడంలో 100 రూపాయల్లో 20-25% వాడే తీసుకుంటాడు. మాకు ఇవ్వట్లేదు ఆ ఇంపార్టెన్స్, వాళ్ళకి ఇస్తున్నాడు ఇంపార్టెన్స్. వాళ్ళ మూలాన మా ట్రిప్పులు మా అకౌంట్ హ్యాంగ్ చేస్తున్నాడు. ఇలా ఉంటాయి అంతే. ఈ ఊబర్ వాళ్ళు అంతే అండి, వీళ్ళకంతా పనిచేసే వరకు అంతే మన జీవితం. ఈ సికింద్రాబాద్ స్టేషన్కి దగ్గరకు వచ్చానండి. అంటే ఎయిర్పోర్ట్ ట్రిప్ పడింది కదా, అక్కడ నుంచి మనకి అదే ట్రిప్ పైన క్యాన్సిల్ అయిందని. ఆ తర్వాత ఏమైందంటే మనకి మళ్ళీ పడలేదని చెప్పి సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చాను. అక్కడ నుంచి కూడా ఏం పడలేదు. ఎందుకంటే అక్కడ మామూలుగా లేవు బండ్లు, వరుసగా దగ్గర 40-50 బండ్లు అక్కడే పార్కింగ్ చేసి ఉన్నాయి. పడదని చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఒక ట్రిప్ పడింది అనమాట మనకి. చిన్న ట్రిప్పే, ఒక 30 మినిట్స్ ఇది దింపేది. 250 రూపీస్ వచ్చారన్నమాట మనకి. ఇది పడలేదు అమౌంట్. ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, ఇంకేం పడలేదు మనకి ప్రస్తుతానికి అయితే. చూద్దాం, ప్రస్తుతం పడలేదు కాబట్టి నేను టీ తాగాను. ముందుకు వెళ్ళిపో చూద్దాం. ఇది మన లాస్ట్ ట్రిప్ ఇదే అండి, 257. ఓకేనా. ఇది ఎయిర్పోర్ట్ నుంచి మనకు ట్రిప్ పడింది కదా, కొంచెం ఆగండి. ఇది కదా 251. ఇప్పుడు పడింది ట్రిప్. ఇది 16 కిలోమీటర్లు 25 నిమిషాలు. అంటే వాళ్ళు తీసుకునే టైం కూడా మొత్తం కలిపి చెప్పాను అనమాట. ఓకేనా. అలాగే మనకి దీంట్లో చూసుకుంటే 2 ట్రిప్పులు క్యాన్సిల్ అయిపోయాయి ఆటోమేటిక్గా. ఇలాగే 2 కాదు 3 ట్రిప్పుల క్యాన్సిల్ అయింది. దగ్గర 3 ట్రిప్పులు క్యాన్సిల్ అయ్యి, అది సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత 251 ట్రిప్ ఎప్పుడు చెప్పా కదా,
అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ట్రిప్ పడింది 283 అది ట్రిప్ అండి. దాని తర్వాత మనకేమో ఇంకో ట్రిప్ పడింది. ఇంకో ట్రిప్ అనేది చూపిస్తా కొంచెం చూడండి. అదే ఇదే ట్రిప్ అండి. ఇదే లాస్ట్ ట్రిప్ అనమాట. మనకి ఇది బరంపేట నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోదని చెప్పి బయలుదేరాను. ఇంటికి వెళ్ళిన దగ్గరలో కూడా మాకు వెళ్ళిన తర్వాత మాకు పడింది, నాకు రామోజీ ఫిల్మ్ సిటీ పడింది. అక్కడ దింపాను. ఇంకా దింపేసి నేను డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను. అక్కడ నుంచి నాకు ట్రిప్పులు ఏం పడలేదు. హోమ్ ట్రిప్ పెట్టుకున్నా కానీ అక్కడ ట్రిప్పులు ఏం పడలేదు. డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను అనమాట. ఆ రోజు మీరు చేసిన పెద్ద ట్రిప్పులు ఏం కాదు, చిన్న చిన్న ట్రిప్పులు చేసింది. మొత్తం టోటల్ కలిపి మనకు ఎన్ని ట్రిప్పులు అంటే మొత్తం జరిగింది టోటల్ 7 ట్రిప్స్. 7 ట్రిప్స్ ప్లస్ మన ప్రమోషన్ డబ్బులు ఒకటి 800 రూపీస్. టోటల్ ట్రిప్స్ 7 ట్రిప్స్కి మనకి 2250 రూపాయలు వచ్చాయి. ప్రమోషన్ డబ్బులతో కలిపి మనకి 3050 రూపాయలు వచ్చాయి. CNG 950 రూపాయలు అయింది. ఎందుకంటే వేస్ట్ అనవసరం తిరిగాను అనమాట. మనం అది రామోజీ నుంచి వెళ్ళినప్పుడు కూడా ఖాళీ వచ్చాం. CNG బాగానే కాలింది. మొత్తం కలిపి టోటల్ మనీ అయితే మనకు 3000 అసలు నుంచి CNG తీసేస్తే మనకి మిగిలింది 2200 రూపాయలు మిగిలాయి. ఆ రోజు మా ఎర్నింగ్స్ అయితే 2200 అండి. ఓకే అండి, బాయ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్. See you.